వెల్కమ్ టు అమ్మ వ్లాగ్స్. అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం శివుని గురించి తెలుసుకుందాం. శివుడు హిందూ మతంలో ఒక ప్రధాన దేవుడు. ఆయన పరివర్తన శక్తి, సన్యాసం మరియు విశ్వాన్ని సమతుల్యం చేయడంలో పాత్రకు ప్రసిద్ధి చెందారు. ఆయనను తరచుగా కైలాస పర్వతంపై నివసించే యోగిగా, భార్య పార్వతి మరియు పిల్లలు గణేశుడు మరియు కార్తికేయతో పాటు భర్త మరియు తండ్రిగా చిత్రీకరిస్తారు. శివుడు విశ్వాన్ని నాశనం చేసేవాడు, కాని విశ్వాన్ని సంరక్షించేవాడు మరియు చైతన్య స్వరూపుడు అని కూడా నమ్ముతారు. శివుని కథలోని కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. సృష్టి మరియు విధ్వంసం. శివుడు సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క చక్రంతో సంబంధం కలిగి ఉన్నాడు. బ్రహ్మ మరియు విష్ణువులతో కలిసి పనిచేస్తాడు. శివలింగం. శివుడికి అంకితం చేయబడిన దేవాలయాలలో కనిపించే దైవిక శక్తి మరియు సంతానోత్పత్తిని సూచించే లింగ చిహ్నం అయిన లింగంతో దగ్గరి సంబంధం ఉంది. సన్యాసం మరియు పరివర్తన. శివుడిని తరచుగా కైలాస పర్వతంపై ఏకాంత జీవితాన్ని గడుపుతున్న సన్యాసిగా చిత్రీకరిస్తారు. అతను పరివర్తన చెందే శక్తికి మరియు ప్రపంచాన్ని రక్షించడానికి విషం తాగడం వంటి తీవ్రమైన పరిస్థితులను తట్టుకునే సామర్థ్యానికి కూడా ప్రసిద్ధి చెందాడు. శివతాండవం. శివతాండవం అని పిలువబడే శివుని సృష్టి మరియు విధ్వంసం యొక్క నృత్యం అతని పురాణాలలో ఒక ముఖ్యమైన అంశం. ఇది సృష్టి మరియు విధ్వంసాలను సమతుల్యం చేసే విశ్వ నృత్యాన్ని సూచిస్తుందని నమ్ముతారు. గంగా మరియు చంద్రుడు. శివుడికి గంగా నదితో దగ్గరి సంబంధం ఉంది. అతను దానిని తన జుట్టులో పట్టుకుని భూమికి ప్రవహించేలా చేశాడని చెబుతారు. అతను తన తలపై చంద్రవంకను కూడా ధరించాడు. ఇది విశ్వంతో తనకున్న సంబంధాన్ని సూచిస్తుంది. వివిధ రూపాలు. శివుడు నటరాజ, నృత్య ప్రభువు, మహాదేవ, గొప్ప దేవుడు మరియు అర్ధనారీశ్వర, సగం పురుషుడు, సగం స్త్రీ వంటి వివిధ రూపాల్లో చిత్రీకరించబడ్డాడు. ప్రతీకవాదం. శివుడిని తరచుగా త్రిశూలం, పాము, పుర్రె మరియు జింక చర్మం వంటి చిహ్నాలతో చిత్రీకరిస్తారు. ప్రతి ఒక్కటి సంకేత అర్థాన్ని కలిగి ఉంటాయి. కథలు మరియు ఇతిహాసాలు. శివుడు ఇతర దేవుళ్ళు, రాక్షసులు మరియు మానవులతో ఎదుర్కొన్న సంఘటనలతో సహా అనేక కథలు మరియు ఇతిహాసాలు చుట్టూ ఉన్నాయి. ఈ కథలు తరచుగా ప్రేమ, త్యాగం మరియు భక్తి యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.